హోలీ పండుగ అంటే కామదహనం చేసిన తెల్లారి రంగులాట, కుస్తులాట, గుద్దలపీడి. ఇది తరతరాల నుంచి వస్తుంది మాకు ఆనవాయితీగా. తాత ముత్తాత నుంచి 100 సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా తరతరాల నుంచి వస్తుంది. ఇది పాడి పంటలు అన్నీ బాగుండాలన్నట్టు, ఊరోళ్ళందరూ క్షేమంగా ఉండాలన్నట్టు వస్తుంది అన్నట్టు. ఇది గుద్దలపీడి ప్రతిసారి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చి కింద చిన్న పెద్ద అందరూ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొని 3 స్తంభాలు పాతి హనుమాన్ గుడి దగ్గర దారాలు కట్టి అక్కడ ఇక్కడ అందరూ కలిసి ఆడుకుంటారు అన్నట్టు పిడి గుద్దులాట. ఇది తరతరాల ఆనవాయితీ నుంచి వస్తుంది. ఇది చేయకుంటే ఆనవాయితీగా ఏదైనా మనకు హాని జరుగుతుంది. దానికోసం ఇది పిడి గుద్దులాట అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. ఇది సగ్రోలి నుంచి మా ఊన్సా గ్రామానికి వచ్చింది అన్నట్టు. ఇది అంగడి ఇక్కడ ఊన్సా గ్రామంలో ఉండే సగ్రోలిలో గుద్దలపీడి అనేది ఉంది. కుస్తీ పోటీలు అనేది కూడా తరతరాల నుంచి వస్తూనే ఉంటుంది, ఆడుతూనే ఉంటారు. రంగులాట, హోలీ ఆట అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కుస్తీలాట ఆడిపించి దాని తర్వాత ఇక్కడ హనుమాన్ గుడి దగ్గర పిడి గుద్దులాట అనేది ప్రారంభిస్తాం అన్నమాట. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా మేము ఇది చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఒకవేళ ఈ హోలీ సెలబ్రేషన్స్ కానీ ఇక్కడ జరగకపోతే ఎలా అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఒకసారి కూడా మనం చేయకపోతే ఊరికి చాలా కీడు జరుగుతుంది. సో మనం విలేజ్ వాళ్ళందరం కలిసిమెలిసిగా మేము చేస్తున్నాము. ఇది ప్రతి ఈవెంట్ ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాం. అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి కూడా మేము చేయకపోతే విలేజ్కి అంతా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. సో అందుకే మేము అందరం కలిసి చేసుకుంటాము. అండ్ నాగనాథరావు, సుభాష్ పటేల్ అండ్ శివరాజ్ అనే వీళ్ళందరూ తాతయ్య వాళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాము. ఒకవేళ ఇది కంటిన్యూగా అవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందరికీ ధన్యవాదాలు. పోలీస్ పటేల్ హోంసా గ్రామస్తుడను. నేను ఇంతకుముందు వియోగా పనిచేసిన. మా నాన్నగారు చెప్తుంటే ఈ పిడిగుద్దులాట ఆడకపోతే ఇక్కడ హానికరం జరుగుతుంది అన్నట్టు మేము ప్రతి కులస్తులు అందరూ కలిసి ఈ ఆటను చేయిస్తాము. ఇది మా ద్వారానే, మా తాతల సంధి మా ఇంటి ద్వారానే జరుపుకునబడదు. ఇది సగరలి గ్రామం నుంచి వచ్చిందని పెద్దలు తెచ్చిండ్రు అన్నట్టు చెప్తుండ్రి. అప్పుడు నైజాం జమాన్లా, జాగీర్దార్ గారి జమాన్లా పురాతనంగా అని మా నాయన చెప్తుండే. ఒక సంవత్సరం ఇట్లనే అందరూ ఆడద్దన్నట్టు బంద్ చేసి ఉంచితే ఇక్కడ హానికరం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వానికి తెలిపి మళ్ళీ అందరూ గ్రామస్తులందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిసి అన్ని కులస్తులం కలిసి ఒకటిగా ఉమ్మడిగా చేపించుకొని అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా మంచిగా జరిగింది. అందరూ సహకరించారు. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ వీడియో వాళ్ళు వచ్చినందుకు సంతోషం. నా పేరు చంద్రశేఖర్, పల్లె చంద్రశేఖర్, హుంసా గ్రామంలో ఇది పిడిగుద్దులాట కొన్ని గత సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు నడుస్తూనే ఉంటున్నది. ఎప్పుడు కూడా నడకపోతే మాకు పరిచయం ఉంటుంది. మాకు ఏదన్నా నడకపోయినా ఒక్కసారి కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఏదన్నా ఇది ఉంటే పంట నష్టము అది ఇది అవుతుంది. మాకు 15 రోజుల నుంచి పిడిగుద్దులాట ఆల్రెడీ మాకు స్టార్ట్ ఉంటుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఈరోజు మాత్రం పెద్ద పిడి. ఈరోజు ఏ అహంకారం కాకుండా కూడా అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అంటే దారం పట్టేసి కొట్టాలా, దారం పట్టకుండా కొట్టద్దు. అది కూడా ఏ దెబ్బలు తాకినా కూడా ఏ హాస్పిటల్ పోయట్లేదేమో. ఏదైనా ఉంటే కాముట్లా పోయి ఇట్లా బూడిది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా బూడిది పెట్టుకుంటే మాకు అదే మందు. మాకు ఇది పిడుగులాట అంటే మాకు సగల నుంచి వచ్చింది.
సగిలి నుంచి వచ్చింది కాబట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేసినాం. అయితే ఒక్కసారి మాకు సెంటర్లో ఒక 2 సంవత్సరాల కింద మాకు బంద్ అయిపోయింది. అది వచ్చి సిఆర్పి పోలీసులు మొత్తం ఆపేస్తే ఇక్కడ ఒక ట్యాంకర్ ఉండే, అక్కడ వాటర్ ట్యాంకర్ ఉండే, అది ఆపినాం కాబట్టి అది చట్టం పడేసి ఒక ఇద్దరు కింద పడి ఇద్దరు చనిపోయారు. దానికోసము ఒక 5 నిమిషాలు టైం అడిగాం. మొత్తం సిఆర్పి పోలీసులు మొత్తం బందోబస్తున్నారు మాకు ఆడకుండా. అయితే 5 నిమిషాలు టైం ఇచ్చారు, 5 నిమిషాలు ఆడినాము. అప్పటి నుంచి కంటిన్యూ చాలే ఉన్నది. హుంసా గ్రామం, ఈ గ్రామం లోపల తరతరాలుగా ఇక్కడ ఒక క్రీడా పద్ధతి జరుగుతుంది. దాన్ని పిడిగుద్దులాట అని అంటాం. అయితే ఇది తరతరాలు మాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే ఆచారాన్ని అవలంబించారు. మేము కూడా అదే ఆచారాన్ని అవలంబిస్తూ ఉన్నాం. అయితే నేటి ఆధునిక యుగం లోపల ఈ విధంగా కొట్టుకోవడం ఏంది అనేటటువంటి ఒక విచిత్రంగా ఆలోచించడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు గ్రామం అనేది స్వయం సమృద్ధిగా ఉండాలా, అదేవిధంగా గ్రామానికి యువకులు కూడా పటిష్టంగా ఉండాలా, బలమైనటువంటి యువకులు తయారు కావాలా. కాబట్టి ఈ ఆచారం అనేది ఇక్కడ అవలంబించినట్టు ఒక ఆలోచన. ఎందుకంటే 15 రోజుల నుంచి దీనికి సాధన చేయడం జరుగుతుంది. అయితే దీని లోపల ఎలాంటి కక్షలు కార్పణ్యాలు కానీ ఒకరి మీద ఒకరు దేశం పెంచుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఇది అందరి ప్రతి కులము ప్రతి ఒక్కళ్ళు దీని లోపల పాల్గొని ఒకరిని ఒకరు ఇది చేసుకోవడం ఉంటుంది. ఒక క్రీడా పద్ధతి లాగా ఒక ఆనందదాయకంగానే జరుగుతుంది. కానీ దీని లోపల ఎలాంటి ద్వేషభావాలు ఉండవు. అయితే నేటి యుగం లోపల కరాటేలు, బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ గ్లౌజులు లేకుండానే బాక్సింగ్ టైప్లో జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక నియమం ఉన్నది. అది మనకు మధ్యలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడును పట్టుకుంటేనే కొడతారు, ఆ తాడును వదిలేస్తే కొట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒకరు అందరు కలిసి కొట్టారు, మళ్ళీ సైడ్కు ఉంటారు. కాబట్టి ఎవరికి ఏం అలాంటి ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ బూడిది రాసుకుంటే, అక్కడ ఉన్నటువంటి బూడిది రాసుకుంటే తగ్గిపోతుంది అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం కాలేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంది. యువకులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు కావడానికి ఈ క్రీడ అనేటటువంటిది ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రతి గ్రామస్తులు ఇక్కడ పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది చిన్నతనం నుంచి. మాకంటే కూడా పెద్దవాళ్ళే చెప్తారు, ఇది మేము చూసినటువంటిది కాదు, ఎందుకంటే మేము పుట్టే వరకు ఇది ఆల్రెడీ ఉన్నది, ఇది కంటిన్యూ అవుతుంది. మా పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే ఇది మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది, మా దగ్గర ఉన్నటువంటి అంగడిని అక్కడికి సగురలి వాళ్ళకు ఇవ్వడం జరిగింది అనేటటువంటి ఒక భావం మాకు వెలుగుస్తుంది. మా పెద్దలు చెప్పినటువంటిది, మేము చూసింది కాదు. కాబట్టి దీని మీద మేము ఎక్కువ మాట్లాడలేము. మేము చూసింది ఏంటంటే ఇది కంటిన్యూ కావడమే, పాల్గొనడం లోపలనే ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ హుంస లోపల ఆచారము అనేటటువంటిది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రతి యువకుడు శారీరకంగా మానసికంగా దృఢంగా కావడానికి, ఏదైనా ఒక 10 మంది వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దృఢంగా ఉంటారు. కావాలని ఎవరి పైన పడరు, కానీ కావాలంటే తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. నా పేరు డాక్టర్ లక్ష్మణ్, మాది ప్రాపర్ హుంస, బోధన్ మండల్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. బట్ ఇప్పుడు ఆనాయితీగా ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చినట్టు పిడిగుద్దుల ఆట ఇది. ఈ ఆట లేకపోతే మా ఊరికి అరిష్టమని పెద్దలు చెప్పడం జరిగింది. మా పిల్లల నుంచి భవిష్యత్తులో మా పిల్లలు కానీ మేము కానీ మా తరంలో ఇది ఆడడం మంచిది, ఇది ఆడకపోతే ఎటువంటి అరిష్టం అన్నట్టు ఉండడం జరిగింది. కాబట్టి దీనికి ధన్యవాదాలు. ఏదైతే ఈ పిడిగుద్దులాట మా హుంస గ్రామంలో అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని మరి ఏదైతే పెద్దల మాట సద్దిమూట అన్న విధంగా ఈ రోజులో ఈ ఏదైతే పిడిగుద్దులాట అనే పదము మరి ఆటవిక చర్య అయినప్పటికీ తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని ఈ హుంస గ్రామంలో కొన్ని వందల ఏళ్ళ నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆటని మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మందికి పిడిగుద్దులాట అనగానే కక్షలు ప్రతీకారాలతోటి ఏదో పగలతోటి ప్రతీకారాలతోటి కొట్టుకుంటారు అనే మాట అనిపిస్తుంది. కానీ ఆ విధంగా కాదు, ఒక ఫ్రెండ్లీగా అక్కడ కొన్ని కులాలు ఇక్కడ కొన్ని కులాలు మధ్యలో ఒక తాడును కట్టి మరి 2 వర్గాలుగా విడిపోయి ఒక ఫ్రెండ్లీగా కొట్లాడుకునే ఆటనే పిడిగుద్దలాటగా నామకరణం చేసినాం. ఎందుకంటే ఈ ఆట మా గ్రామంలో కొనసాగిస్తే మా పాడి పంటలు పుష్కలంగా బోరుబావులు కానివ్వండి, పాడి పంటలు కానీ ప్రజల్లో కూడా ఎలాంటి వ్యాధులకు లోను కాకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని మరి ఆనాటి పెద్దలు ఈ ఏర్పాటు చేసిన ఈ ఆటను గతంలో ఒకసారి పోలీసు వారి ఆంక్షలు కానివ్వండి, ఈ ఆటవిక చర్యని ఆంక్షలు విధించినటువంటి బంద్ చేసినటువంటి తరుణంలో మా ఏదైతే ఈ ఆట పక్కనే ఉన్నటువంటి
ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్ద వాటర్ ట్యాంకు కూలి ఎంతోమందికి మరి చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని గ్రామ ప్రజలు ఒకటే, ఈ ఆటను కనుక మనము ఏదైతే బంద్ పెడితే ఈ విధంగా ఏదో ఒక విధంగా గ్రామంలో అరిష్టం జరుగుతుందని అరిష్టంగా భావిస్తూ మరి కొద్దిసేపైనా మరి పోలీసు వారి సహకారంతో ఆంక్షల మధ్యనే కొద్దిసేపైనా ఈ ఆటను కొనసాగిస్తాం. ఈ ఆట సమయంలో ఎంతోమంది గాయాలైనప్పటికీ ఏదైనప్పటికీ మరి ఖాళీ కేవలం ఒక ఇంత సున్నం పూసుకుంటే వెంటనే తగ్గిపోయి ప్రజలందరూ మరి కొట్టుకునేటప్పుడు తాడుకు అటువైపులు ఇటువైపు నుండి కొట్టుకుంటారు. కానీ ఆట అయిపోయిన తర్వాత ఒకరినొకరు అలింగనం చేసుకొని ఫ్రెండ్లీగా మరి ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగను వీక్షించడానికి మా ఉన్సా గ్రామానికి రాష్ట్రం నలుమూలలతో పాటు మా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర గ్రామాలతో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు తండోపతండాలుగా తరలిచ్చి ఆటలు తిరిగించకి వస్తూ ఉన్నారు. వారందరికీ మా ఉన్సా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నా పేరు ఎం శివకుమార్. ఈరోజు మా ఉన్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఆడే ప్రత్యేక కార్యక్రమం పిడిగుద్దులాట. ఈ పిడిగుద్దులాట అనేది మాకు అనాది కాలంగా మా తాత ముత్తాతల నుంచి గత 100 సంవత్సరాలుగా ఎక్కువనే వస్తుంది. ఈ పండుగను మేము చాలా ఆచారంగా సంప్రదాయకంగా జరుపుకుంటాము. పొద్దున సమయంలో కలర్స్ ఆడి సాయంత్రం సమయంలో కుస్తీల పోటీలు జరుపుకొని ఇప్పుడు గుద్దులాట పిడిని మేము సంబరంగా జరుపుకుంటాం. ఈ గుద్దులాట పిడిలు అనేది ఈ తాడుని బట్టి 2 గ్రామాలని 2 విభాగాలుగా విభజించి అటు సగం మంది ఇటు సైడ్ సగం మంది కులాల వైజ్గా విభజించి 2 వైపుల నుంచి పిడిగుద్దులతో చేతులతోనే కొట్టుకుంటాము. ఈ కార్యక్రమం మాకు అనాది కాలంగా ఎప్పటి నుంచో వస్తున్నది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కుల మతాలు సంబంధం లేకుండా మతాల సంబంధం లేకుండా అందరం మేము ఏకదాటిగా ఉన్నాం, మేమంతా ఈక్వలే సమానమే అని ఒక మంచి ఉద్దేశం అనేది బయటకు వస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చాలా ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అనేక ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ జనాలు చాలా బాగా వీక్షిస్తారు. ఈ పండుగకు వివిధ గ్రామాల నుంచి వస్తున్న ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం, హోలీ శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు దత్తాత్రి. హున్సా గ్రామం చెందిన నేను బేగరి దత్తాత్రిని. ప్రతి సంవత్సరము హోలీ రోజున పిడిగుద్దులాట అనేది ఒకటి మాకు ఆచారము. అది పండుగ అప్పటి నుండి వస్తున్న ఆచారము. తాత ముత్తాతల నుండి 50 ఏళ్ళ నుండి మాకు ఈ కొనసాగి వస్తున్న పండుగ. అప్పటి నుండి హున్సల 2 వర్గాలై అక్కడ ఇక్కడ హనుమన్న గుడి దగ్గర వచ్చేసి గుద్దులాట పిడి అనేది ఒకటి జరుపుకుంటారు. కాకపోతే ఏంటంటే 2 వర్గాలైనా గుద్దుకున్నాక ఇంకా 10 నిమిషాల తర్వాత ఇంకా కలిసిపోతాము. ఒకరికొకరికి భేటీ తీసుకొని అంటే ఇట్లా హృదయపూర్వకంగా కలుసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఆడకపోతే ఒకేలా మా ఊరికి అరిష్టం జరుగుతుంది. మళ్ళీ పంటలు చక్కగా పండవు. ప్రతి దానికి అరిష్టం అనేది ఒకటి ఉంటుంది. అది అందుకోసం అది ఆచారం పెట్టుకొని మేము ఆడుకుంటున్నాము. కాకపోతే దీంట్లో ఎలాంటి కష్యాలు కానీ ఎలాంటి శత్రువులు కానీ ఏమి ఉండవు. మంచి జరుపుకుంటాము. దానికి మేమే వచ్చి దారం కానీ పెద్ద రాడ్ కానీ పాతడం జరుగుతుంది. హోలీకి అగ్గి కూడా మేమే ఇస్తాము. మా ఇంటి నుండే అగ్గి తీసుకొస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆచారం. తాత ముత్తాతల నుండి జరుగుతుంది. నమస్కారం. మాది నిజామాబాద్ జిల్లా సాలూరా మండల్ హున్సా గ్రామము. మా హున్సా గ్రామానికి హోలీ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ హోలీ పండుగ రోజు రంగులాడిన తర్వాత మా హున్సా గ్రామంలో సాయంత్రం 5 గంటలకు గుద్దులపిడి అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ గుద్దులపిడి అనేది ఈ హనుమాన్ మందిరం వద్ద 3 స్తంభాలు వాతి ఆ స్తంభానికి తాడు కట్టి గ్రామంలోని అన్ని కులాలు ఇరువైపులా కొంత చేరి ఈ గుద్దులపిడి అనేది ప్రతి సంవత్సరము మనం ఒక మంచి వాతావరణంలో స్నేహభావంతో ఈ గుద్దులపిడి అనేది ఆడడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, ఎలాంటి కక్ష సాధింపులు కూడా ఉండవు. అంత మంచి వాతావరణంలో స్నేహ స్వభావంతో ఈ గుద్దులపిడి అనేది ప్రతి సంవత్సరము మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మేము కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాము. ఈ గుద్దులపిడి అనేది ఆడకపోతే మా పెద్దలు అన్నారు అరిష్టమని, పంటలు మంచిగా పండవని, ఈ ఉన్న ప్రజలకు మంచిగా ఉండదని చెప్పారు. కాబట్టి ఈ ఆచారాన్ని మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నాము. మళ్ళా వచ్చే తరాన్ని కూడా చెప్తున్నాము ఈ ఆచారం ఇట్లనే కొనసాగించాలా, మంచి వాతావరణంలో అందరూ మంచిగా ఈ గుద్దులపిడిని ఆడాలని మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఈ ఆచారాన్ని ఇట్లనే కొనసాగి
కొనసాగిస్తూ ఈరోజు గుద్దలపిడి అనేది ఆడటం జరుగుతుంది. ఈ గుద్దలపిడి అనేది మహారాష్ట్ర, మరి మా పెద్దలు చెప్తుంటారు, పక్కనే మహారాష్ట్ర సగరల్లి ఉంది. సగరల్లి కాడ అక్కడ వారపు సంత ఉండే, ఇక్కడ సంత ఉండే, అక్కడ గుద్దలపిడి ఉండే. ఇది అక్కడ ఇచ్చేసి ఆ గుద్దలపిడిని ఇక్కడ తీసుకురావడం జరిగిందని మా పెద్దలు చెప్తారు. మేము కూడా అదే నమ్మకంతో ఈ ఆటను కొనసాగిస్తున్నాం. తాత ముత్తల్లో 100 ఏళ్ళ సంధిది నడుస్తున్నది. నడకుంటే గోదాగొడ్డు మనిషికి ఊరికి సుఖం పడది అని ఈ నడిపిస్తున్నాం. నడుస్తుంది, మంచి నడాటింది. ఏం వెళ్ళి గొడవలు ఏం కావు, అందరు కొట్టుకుని ఒకటే అయిపోతాం. ఎక్కడ వచ్చిన ఆచారం ఇది? అది తాత ముత్తలకే గుర్తు. 100 ఏళ్ళ కింద మేము తర్వాత పుడితే అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే నడాడింది. ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. దెబ్బలు తలితే ఏం కాదు, దేవుడే చూస్తుంటాడు. ఏమో సున్నం పెడతారు, తక్కువ అయిపోతుంది. ఒకళ్ళు మెడకొకరు పెడతాం. ఇప్పుడు అయిపోయాయి జేడాల పంచాయతీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం, సాలూరా మండలం ఉన్సా గ్రామం. అది మా ఉన్సా గ్రామం ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈ పిడిగుద్దాట నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పిడిగుద్దాటనే దేశంలోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా ఉన్సా గ్రామంలో ఈ పిడిగుద్దాట నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పిడిగుద్దాట అనేది మా ఉన్సా గ్రామంలో చిన్న చితక మరి తారతమ్య భేదాలు లేకుండా గ్రామస్తులం అందరం కలిసి కూడా ఏదైతే హనుమాన్ టెంపుల్ ఉందో హనుమాన్ టెంపుల్ ముందు 3 గుంజలను పాతి మధ్యలో ఒక దారాన్ని కట్టుకొని మరి గ్రామస్తులు అందరం కలిసి కూడా పోలీస్ పార్టీల ఆధ్వర్యంలో మేము గ్రామస్తులు అందరం కూడా మరి ఏదైతే హనుమాన్ టెంపుల్ ముందుకు వచ్చి మరి గ్రామస్తులు అందరం కలిసి చిన్న చితక తారతమ్య భేదాలు లేకుండా మేము గ్రామస్తులు అందరం కూడా 2 వర్గాలుగా విడిపోయి దారాన్ని పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధించి ఇది ఆటవిక చర్య, అనాగరికమని ఈ మధ్యకాలంలో మా ఉన్సా గ్రామస్తులకు మరి చెప్పడం జరిగింది. మేము పోలీసు వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చేసి ఓ 10-15 నిమిషాలు మా సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం మేము ఖచ్చితంగా కొనసాగించాలి కాబట్టి మేము పోలీసు వాళ్ళతో ఒక 10-15 నిమిషాలు రిక్వెస్ట్ చేసి మేము ఈ ఆటను కొనసాగిస్తున్నాము. మరి గతంలో ఈ పిడుగుదాట అనేది మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి సగరవల్లి ప్రాంతంలో ఈ పిడుగుదాట నిర్వహించుకునేవారు. అదే మా ఉన్సా గ్రామంలో వారాంతపు సంత నిర్వహించుకునేవారు. మరి 100 సంవత్సరాల క్రితము ఇరు గ్రామస్తులు పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చి అక్కడ గ్రామంలో జరిగేటటువంటి పిడుగుదాటను మా ఉన్సా గ్రామంలో జరిగేటటువంటి వారాంతపు సంతను సగరవల్లి గ్రామస్తులు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిర్విరామంగా 100 సంవత్సరాల నుంచి ఈ పిడుగుదాటను మేము ఆనవాయితీ ప్రకారం నిర్వహిస్తాం. ఒకవేళ ఈ ఆటను కొనసాగించకపోతే గతంలో మేము గ్రామస్తులు అందరం కలిసి కూడా మరి ఏదైతే ప్రభుత్వం మాకు ఒత్తిడి తీసుకొచ్చిందో ఒక సంవత్సరం మేము ఈ ఆటను కొనసాగించేది మేము నిర్ణయించుకుంటే మరి అదే రోజు ఆ సంవత్సరము మరి ఇక్కడ వాటర్ ట్యాంకు కూలిపోవడము, 2 మరణించడం జరిగింది. కాబట్టి మా పెద్దలు ఇప్పుడు కూడా చెప్తారు, మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని చెప్తూ ఉంటారు, ఈ ఆటను ఖచ్చితంగా కొనసాగించాలా. ఈ ఆటను కొనసాగిస్తే మన గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది, మనం పిల్ల పాపలతోని పాడి పంటలతోని సంతోషంగా ఉంటాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఆటను కొనసాగించాలని మా పెద్దలు చెప్తారు. సాలూరా మండలం ఉన్సా గ్రామానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. మేము చాలా దూరం నుంచి వచ్చాము, బీర్కూర్ నుంచి. ఇక్కడ ప్రతిసారి గుద్దలపిడి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అందుకే ప్రతిసారి ఇక్కడికి వచ్చి కుస్తులు చూసి జాతర చూసి తప్పకుండా వెళ్తాము. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఎలా ఉంటుంది మరి? చాలా బాగా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. క్లైమేట్ కూడా బాగుంటుంది. మళ్ళా ఊరి వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. నా పేరు అనిల్ పటేల్, ఉన్సా గ్రామం నాది. మా గ్రామంలో దాదాపుగా 200 సంవత్సరాలుగా ఈ పిడుగుద్దులాట అనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మాకు పెద్దల నుంచి తాతల ముత్తాతల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా హోలీ పండుగ రోజు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. పై అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేసినా కానీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మా ఆచారం దీన్ని వదిలిపెట్టద్దు కాబట్టి దీన్ని నిర్వహిస్తున్నాము. ఒకవేళ ఇది చేయకుంటే ఊరికి అరిష్టం జరుగుతుంది, ఏదో ఇబ్బందులు వస్తాయి అన్నట్టు మా యొక్క నమ్మకం. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము వదులుకోకుండా ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము. అలాగే ఈ పండుగను, ఈ పిడుగుద్దులాటను చూడడానికి మా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్ర నుంచి, పక్కన కర్ణాటక బార్డర్ నుంచి ఇలా చాలామంది వస్తుంటారు. ఇది మా యొక్క పెద్ద పండుగ. మా గ్రామానికి ఒక గుర్తింపు తెచ్చిన, రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ గుర్తింపు తెచ్చిన ఒక పెద్ద పండుగ ఇది. ఈ పండుగ జరుపుకుంటున్నందుకు సంతోషిస్తూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా హోలీ శుభాకాంక్షలు. మన సాలూరా మండల ఉన్సా గ్రామానికి హోలీ అనేది పెద్ద పండుగ లాంటిది.
ఇది అనాదిగా వస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి తాతల నుంచి వస్తున్న పండుగ. ఇది హోలీ రోజు ప్రత్యేకంగా ఇక్కడ కామదానం అనే తర్వాత ఈవినింగ్ మన హనుమాన్ మందిర్ ముంగల అరేంజ్ చేస్తారు. ఇది అంటే మహారాష్ట్ర నుంచి దాదాపుగా ఒక 12-13 గ్రామాల నుంచి జనాలు ఉత్కంఠంగా వచ్చి దీన్ని వీక్షించడం దీని ప్రత్యేకత. దీనికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నది. ఈ హోలీ కనుక ఈ పిడిగుద్దులాట ఆడుకుంటే ఊరికి ఏదో అరిష్టంగా భావించి గత సంవత్సరం ఇక ఒక ఇన్సిడెంట్ జరిగి 2 మరణించడం జరిగింది. దానివల్ల అధికారులు వద్దన్నా కానీ వాళ్ళను ఒప్పించి మరీ ఆడడం జరుగుతున్నది. కరోనా టైంలో కూడా 10 నిమిషాలు ఆడతామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఆడడం జరిగింది, కానీ ఎప్పుడూ దీనికి గ్యాప్ చేయలేదు. ఇక ముందు తరాలు కూడా గ్యాప్ చేయదలుచుకోలేదు, చేయరు కూడా. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి అందరూ పాడి పంటలతో సమృద్ధిగా ఉంటారని భావించి ఈ ఆటను ఆడడం జరుగుతున్నది. మంచి గుర్తింపు ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు.